ఓం నమః శివాయ. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే. మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే 1.5 నెల ముందు నుంచే విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది. అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు. కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ 8 నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది, లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా, వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది, ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము, గురువులము, మన సన్నిహితులము, బంధుమిత్రు స్నేహితులందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు, ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి, లేకుంటే లాయర్ని చేయాలి, చార్టెడ్ అకౌంట్ చేయాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది. ఆ పిల్లలకు తెలియకుండా ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో మా నాన్న, మా అమ్మ, మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ. కనుక ఎవరు కూడా విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి, తృప్తికరమైనటువంటి భోజనం, మంచి నిద్ర, ఏకాగ్రత. మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏకసంతాహ గ్రహి. ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో, ల్యాప్టాప్లో ఏదైతే ఉందో, గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో, ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు. దాన్ని ఏకసంతాహగ్రహి. ఈ ఏకసంతాహగ్రహి మనకి ఎప్పుడు వస్తుంది? మనం మనశ్శాంతిగా, తృప్తిగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. కనుక ద్వాదశ రాశుల వారందరికీ, ఆ యొక్క విద్యార్థులకి అందరికి కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి మాతను, కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గృహంలో ఉండబడినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు 12 సంవత్సరాల తర్వాత రాశిలో గురు సంచారం చేస్తున్నారు. కనుక మిథున రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. కనుక మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి విద్యార్థులకు ఎలా ఉంటుందంటే అప్పుడే ఆనందం, అప్పుడే కోపం, అప్పుడే విచారం. అంటే ఒక దానిపైన ఏకాగ్రతగా ఉండకపోవడం పరిస్థితి. కారణం ఏమిటి? వీరి యొక్క సహజ సమానమైనటువంటి మనసు కన్నా పక్కవారి యొక్క మాటలను బట్టి, పక్కవారు ఏం చేస్తున్నారో వారికన్నా నేను మెరుగుగా చేయాలని వీరి యొక్క భావన ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే ఎవరన్నా వచ్చి నువ్వు ఇలా చేసావనగానే కుంగిపోతారు, నువ్వు ఇలా మంచి పని చేసావనగానే పొంగిపోతూ ఉంటారు. కానీ బయట వేరే కార్యక్రమాల్లో మీరు అలా ఉండడంలో తప్పులేదు. కానీ పరీక్షా కాల సమయానికి వచ్చే లోపల తల్లిదండ్రులు పుస్తకాలు కొనించగలరు, స్కూల్ టీచర్లు విద్యను బోధించగలరు, కానీ నేర్చుకోవాల్సిన వారు మీరే. పరీక్షాకాల సమయంలో రాయాల్సిన వారు కూడా మీరే. కనుక ఆ పరీక్ష రాస్తున్నంత సమయం వరకు మిమ్మల్ని ఎవరు పొగడలేరు, మిమ్మల్ని ఎవరు డిసప్పాయింట్ చేయలేరు అని చెప్పి గమనించాలి. నువ్వు ఎంత చదివావో అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత ఉన్నతమైనటువంటి భావజాలంతో మనశ్శాంతిగా
ఉత్తీర్ణతా శాతం అయినటువంటి ఆ విజయ పతాకాన్ని ఎగరవేస్తావు చూడు, ఆ రోజు జనాలందరూ నీ వెనక ఉంటారు. అంటే మిథున రాశి వారు ఏం కోరుకుంటూ ఉంటారు? ఎప్పుడూ నా గురించి పొగుడుతూ ఉండాలి, నన్ను గొప్పగా సెలబ్రిటీగా చూడాలనుకుంటూ ఉంటారు. అది మంచిదే, కానీ విద్యాం వినయ సంపన్నం అంటారు. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం, ఆ ధనం సద్వినియోగపరిచినప్పుడే మీరు జనాలలో జయకేతనం ఎగరవేసే సమయం ఆసనమవుతుంది. కానీ ఏ రాశికి లేనంత అదృష్టము రాశిలో గురు సంచార స్థితి ఉంది. కనుక మిథునరాశి జాతకులు తప్పకుండా మీ యొక్క గృహంలో, అంటే ఇది తూర్పు సింహద్వారమైన, ఉత్తర సింహద్వారమైన, దక్షిణ సింహద్వారమైన, పశ్చిమ సింహద్వారమైన ఈ వాయువ్య రూమ్ భాగంలో ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్స్ రూమ్లో తప్పక ఆకుపచ్చ రంగు కలిగినటువంటి, అంటే గ్రీన్ ఆకుపచ్చ రంగు కలిగినటువంటి బ్లాంకెట్స్ని ఏర్పాటు చేయడం. ఇక ఆ బాబు పడుకున్నటువంటి అమ్మాయి నిద్రించే రూములో పసుపు రంగు కలిగినటువంటి ట్యూబ్లైట్స్ ఏర్పాటు చేయడం. అక్కడ వీలైనంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ, అంటే విష్ణు భగవంతుడి యొక్క ఒక ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేయడం అవసరం. ఎందుకనగా రాశాధిపతి బుధుడికి మంత్రం ఏం చెప్పుకుంటాం మనం? ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి దోష పీడోప ఉపశాంతయే అని చెప్తాం మనం. అంటే బుధుడు మన బుద్ధికి సంబంధించిన స్వామి. మన బుద్ధి ఎలా ఉండాలంటే స్టాండర్డ్గా ఉండగలగాలి. ఎప్పుడు అది సత్యం, అది ధర్మం, అది నిజం అన్నప్పుడు మాత్రమే మనం చెప్పేటువంటి మాటలలోనే మన విజయ పతాకాలు ఎగరవేస్తారు. అంటే ఈ బుధుడు అనేటువంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మిథునరాశి వారికి ఉండాలి. ప్రతి బుధవారం పూట తప్పకుండా పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భోజనం చేయడము, పెసరపప్పుతో కూడుకున్నటువంటి అట్లను తినడము, ఈ పెసరపప్పును పానకాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడము, భక్తులకు ప్రసాదంగా పంచినట్లయితే మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన చేత విద్యార్థులకు మంచి మేధా సంపత్తి కలిగి, బుద్ధి దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.